प्यारे छात्रगण, आज की कक्षा पर आप सबका स्वागत है। अब हम कबीर जी के साकी से तीसरा पद को सीखेंगे। आप भी गाइए मेरे साथ। जब मैं था तब हरी नहीं, अब हारी है मैं नहीं। जब मैं था तब हरी नहीं, अब हारी है मैं नहीं। सब अधियारा मिटी गया, सब अधियारा मिटी गया। जब दीपक दे क्या माही, जब दीपक दे क्या माही कबीरा। जब दीपक दे क्या माही। प्यारे छात्र, पहले हम इस पद के अंतर्गत आई हुई नई शब्दार्थ के अर्थ को समझेंगे। चलिए मेरे शब्दार्थ। मैं, అహంకార్, భక్తిహీన్ జీవ్. చిన్నారులు, ఇక్కడ పద్యాన్ని అనుసరించి మనం చూసినట్లయితే మై అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అహంకారము, నేను అన్నటువంటి అహంకారము అని చెప్పటం. హరి ఈశ్వర్, అధియారా అంధేరా మనే చీకటి, దీపక్ దియా మనే దీపము, దేఖ్యా నిహారణ మనే జ్ఞానపూర్వక్ దేఖ్నా, माही अंदर लोपला. प्यारे छात्रगण, अब हम फिर एक बार पद को पढ़कर भाव को सीखेंगे। चलिए मेरे साथ। जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नहीं। सब अधियारा मिटी गया, जब दीपक देखा माही. व्याख्या देखिए चिन्नारुलु, कबीर जी कहते हैं कि जब मुझ में मैं अर्थात अहंकार था तब ईश्वर नहीं मिले थे. కబీర్ గారు సెలవిస్తూ ఉన్నారు ఏమని, ఎప్పుడైతే నాలో నేను అన్న అహంకారం ఉందో అప్పుడు భగవంతుడు నాలో లేడు, నాకు భగవంతుని యొక్క దర్శనం లభించలేదు. अब मुझे ईश्वर के दर्शन हो गए हैं तो अब अहंकार नहीं रहा. మరి ఇప్పుడైతే నాకు భగవంతుని యొక్క దర్శనం కలిగింది, ఇప్పుడు నాలో నేను అన్న అహంకారం ఇక లేదు. जब मैंने उस ज्योति स्वरूप दीपक को मन में देखा तो मेरा सारा अज्ञान अंधकार नष्ट हो गया. ఎప్పుడైతే నేను ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి నా మనసులోనే జ్యోతి రూపంలో, దీపం రూపంలో నేను చూడగలిగానో అప్పుడు నా యొక్క మొత్తం అజ్ఞానం అనేటువంటి చీకటి అదంతా కూడా మటుమాయమైపోయింది అని కబీర్ దాస్ గారు సెలవిస్తూ ఉన్నారు. చిన్నారులు, ఈ దోహాను అనుసరించి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు రెండు ఉన్నాయి. మరి ముఖ్యంగా విద్యార్థులైన మీరు మీ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటే కనుక మీరు విడిచిపెట్టాల్సినటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఏంటో చెప్పనా? ఒకటి అహంకారం, రెండు గర్వం. ఈ రెండింటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? గర్వం ఏమో మనల్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. ఇక అహంకారం అంటారా, మనల్ని అధఃపాతాళానికి పడవేస్తుంది. అంటే తిరిగి లేవలేని స్థితికి మనల్ని చేరుస్తుంది. అందుకే మనం ఎంతటి వినయాన్ని, విధేయతను, అనకును కలిగి ఉంటే అంతటి ఉన్నత స్థితికి చేరుకుంటాం. వినయం అనేది మన ఎదుగుదలకు మొదటి మెట్టు. కాబట్టి అహంకారాన్ని, గర్వాన్ని రెండింటినీ విడిచిపెట్టి మన తల్లిదండ్రుల పట్ల, మన ఉపాధ్యాయుల పట్ల వినయంతో, విధేయతతో నడుచుకుందాం. భగవంతుడి ఆశీస్సులు పొందుకుందాం. निम्नलिखित पद्यांश को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर के लिए सही विकल्प का चयन कीजिए. చిన్నారులు, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పద్యం ఇచ్చి క్రింద ప్రశ్నలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం ప్రతి పద్యానికి ఉన్నటువంటి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం ఈ పద్యానికి సంబంధించినటువంటి వస్తునిష్ట ప్రశ్నలను నేర్చుకుందాం. పహలా ప్రశ్న देखिए, मैं का क्या तात्पर्य है. పద్యాన్ని అనుసరించి
మై అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? కబీర్, మనుష్, అహంకార్, మమత. చెప్పండి పిల్లలు, పద్యాన్ని అనుసరించి మైకా తాత్పర్యం ఏంటి? हाँ, वेरी गुड, अहंकार गा. अब दूसरा प्रश्न देखिए, हरि का आशय है. ఇదే పద్యాన్ని అనుసరించి హరి అంటే అర్థం ఏమిటి? हिरन, हरियाली, ईश्वर, मृग. बताइए बच्चों, हरि का आशय क्या है? हाँ, वेरी गुड, ईश्वर गा. अब तीसरा प्रश्न देखिए, अधियारा मिटने का आशय है. అధియారా మిట్టన అంటే అంధకారము, అంటే చీకటి తొలగిపోవుట అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. దోహాన్ని అనుసరించి చెప్పాల్సి ఉంది. అజ్ఞాన్ నష్ట హో గయా, ప్రకాశ్ హో గయా, దుఃఖ్ దూర్ హో గయే, సుఖ్ మిల్ గయే. బతాయియే బచ్చోं, अधियारा मिटने का आशय है. हाँ, वेरी गुड, अज्ञान नष्ट हो गया का. अब चौथा प्रश्न देखिए बच्चों, దీపక్ కిస్కా ప్రతీక్ హై. పద్యాన్ని అనుసరించి దీపక్ దేనికి చిహ్నంగా ఉంది? ప్రకాష్ కా, పరమాత్మా కా, సంఘర్ష కా, జ్ఞాన్ కా. బతాయియే బच्चों, दीपक किसका प्रतीक है? हाँ, वेरी गुड, परमात्मा का प्रतीक है. खा. अब पांचवा प्रश्न देखिए, दीपक देखने से कैसा अधियारा मिट गया है. మరి దీపాన్ని చూడగానే ఏ విధమైనటువంటి చీకటి తొలగిపోయింది? ఆకాశ్ కా, घर का, अज्ञान का, अहंकार का. दोहे के अनुसार बताइए बच्चों, दीपक देखने से कैसा अधियारा मिट गया है? हाँ, वेरी गुड, अहंकार का अधियारा मिट गया है. घ. చిన్నారులు, వస్తునిష్ట ప్రశ్నలని అశ్రద్ధ చేయొద్దు. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్కి ఇవి మీకు చాలా చాలా అవసరం అవుతాయి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మరలా కలుద్దాం. ధన్యవాదాలు.